టాపిక్ వైరల్ అయింది, దాని గురించి అశ్వరెడ్డి గారు నిజంగా చాలా ఇండస్ట్రీలో మెయిన్ జాగ్రత్త అంటే అశ్వరెడ్డి గారు. ఇన్ని రోజులు విష్ణుప్రియ అది చెప్పి టాపిక్లు వచ్చినాయి, కానీ రోజుకి ఒక్కో నెలలో ఒక్కో టాపిక్ వస్తుంది. నిజంగా అమ్మాయిలు అనేది ఎంత హై రేంజ్లో వెళ్ళిపోతున్నారు. ఎవడరా మన సంవత్సరం రానని చెప్పింది అమ్మాయిలకి, ఇంతగానో సంవత్సరం వస్తే. కాబట్టి దయచేసి ఇప్పుడు అందరికీ అబ్బాయిలందరూ కూడా చెప్తున్నా, అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డబ్బు కోసమో ప్రేమ పిల్ల అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి మీ జీవితాలను సంక నాకెత్తున్నారు. మాత్రం ఎగ్జాంపుల్ రోజుకో సిచ్యువేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సెలబ్రిటీ వాళ్ళు నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే అమ్మాయిని అమ్మాయిని ఏదో ఒక చిన్న విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఒకవేళ ఇష్టపడితే పెళ్లి చేసుకునే తప్ప దయచేసి ఇలా డబ్బులు వసూలు చేస్తూ కార్లు బంగ్లాలు కొనుక్కుంటే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడిది ఒక జీవితమే కదా. మీరు ఎందుకు ఇంతగానో డబ్బు అని చచ్చిపోతున్నారు. చెప్తున్నాయి కదా, ప్రేమ పెళ్ళిళ్ళు అని చెప్పి ఎవరినో ఒకటి మంచి పర్సన్ ఒక డబ్బున్నోని పట్టుకొని వాడు వెనకాల తిరిగి డబ్బు వసూలు చేసుకొని బంగ్లాలు కొట్టుకుని కార్లు కొనుక్కొని చివరికి వాడితో అవసరం అయిపోయాక దొబ్బేరా బాబు అని చెప్పేస్తున్నారు. ఆడు నిజంగా వాడు కళ్ళు మూసుకున్నాడా, నిద్రపోతున్నాడా, లేకపోతే దాని ప్రేమలో మునిగిపోయాడా అర్థం కావట్లా. వాడు నిజంగా చాలా గొప్ప ప్రేమ ఆయన. నువ్వు అన్ని డబ్బులు వసూలు చేసినాక నువ్వు ఏం చేస్తున్నావురా? కోడి పెళ్ళి కొడతా ఉన్నావు నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వు మునుగుతున్నావా లేకపోతే నిజంగా నేను మోసం చేస్తున్నా? పెళ్ళి అని చేదండి, ప్రేమని చేస్తుంది. పెళ్లి చేసుకుంటే వద్దంటుంది, రోజుకి డేట్లు మార్చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావా? గొర్రెమంది అవన్నీ ఏమన్నా? మళ్ళీ అందులో జాబ్ చేస్తున్నావు అంట, సాఫ్ట్వేర్ అంట. నీకు ఎంత మైండ్ మెచ్యూర్ అయి ఉంటుంది నీకు? ఆ అమ్మాయి అంత ఘనంగా నీకు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇదే నాకు అర్థం కావట్లేదు. అన్ని డబ్బులు అంటే లక్షలు కాదు మళ్ళీ. అంటే ఆడవాళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు? చంపేస్తారు, నరికేస్తారు, కుక్కర్ల చంపేసి ఇస్తున్నాక నువ్వేం చేసి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు నువ్వు అంటున్నా. అమాయకులు చేసి ఎందుకు ఆడవాళ్ళు ఆడుకుంటున్నారు? ఆడుకుంటున్నారంటే నువ్వు కూడా కొట్టబ్బా, దాన్ని కూడా సంపబ్బా, దద్రం పోతుంది. నువ్వు చంపేదాకా ఎందుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి అశ్వరెడ్డి ఉంది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. ఏ మగాడైనా ఉంటాడా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, అశ్వరెడ్డి దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుని ప్రేమించిన నువ్వు మలకొని ఉంటావా? రెక్కలాడుచుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. ఆ అబ్బాయి కూడా అట్లకి మోసపోయాడబ్బా. ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా 4 మాయ మాటలు చెప్పి 4 చేస్తే చాలు, సొల్లు కాల్చుకుంటూ లొంగిపోతారు. అంటే అలాగే జరిగిపోయింది. ఇప్పుడు అశ్వరెడ్డి తప్పేం లేదు. నేను మాత్రం 100% అశ్వరెడ్డిని ప్రేమించిన ప్రేమికుడితే తప్పంట. అన్ని డబ్బులు అంత ఘనంగా నీకు చూపించింది, అప్పుడు ఏం చేస్తున్నావురా నాయన? నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ నుంచి నీ డబ్బులు 1,00,000 2 లక్షలు అన్ని కోర్సు పెట్టి నీ డబ్బులు వసూలు చేస్తుందంటే ఏం చేస్తున్నావు నువ్వు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు, కోట్లట. వామ్మో, మళ్ళీ రోజుకి పెళ్ళొద్దు అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తుంది. అసలు పెళ్ళి ఎందుకు వద్దా అంటుంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి కొంచెమైనా మగాడికి అనేది ఉంటుంది కదా. అంటే ఆడి దగ్గర తినిపోయిన ఎన్ని రాసలీలు చూపించిందో అర్థమైపోతుంది. వాడు ఎంత పిచ్చోడో అయిపోయాడో అర్థమైపోతుంది. అది ప్రతోడు చెప్తున్నా, ప్రేమ పెళ్ళి అని చెప్పి ఒకదాని దగ్గర పోయి మీ జీవితం సంకం తెచ్చుకోవద్దు దయచేసి. 100% అశ్వరెడ్డి చేసిన తప్పే కాబట్టి కేసు పెట్టారు కాబట్టి ఎవరికి డబ్బు నేను కష్టపడితేనే వస్తుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరిగేట్టు ఉంటుంది. ఆ డబ్బు మళ్ళీ అశ్వరెడ్డి చేతి మీద డబ్బు వసూలు చేసి ఇస్తే కొంచెం 10 కోట్ల పైనే 100% 1000% మోసం. 5 కేజీల బంగారం, లగ్జరీ కారు, ఒక విల్లా, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఇచ్చింది, అంతా తీసుకుంది పెళ్లి చేసుకుంటానని. ఇది అబద్ధం అనుకుంటున్నారా? 100% కాదు, 1000% నిజం. ఇది చెప్తున్నా కదా. అందంతో పడేస్తారు, ఆస్తులు పోగొట్టుకుంటారు, మాయ చేస్తారు, మోసపోతారు. మాయగాళ్ళు అని చెప్పేసి ఒకప్పుడు అన్నారు, వాడు మోసగాడు, వాడు మాయగాడు అంటున్నారు. ఇప్పుడు మాయగత్తెల్ మాయలాడి టిక్కులాడి ఆ టిక్కులు చూపించి ట్రిక్స్ ప్లే చేసి అన్నీ చేసి నైస్గా మాట్లాడితే, నైస్ అంటే ఎట్లుంటది? కత్తి కంటే పవర్. అది నైస్ అనే పదం అనంగానే అయిపోయింది. ఇలా అలా టచ్ చేస్తే ఇలా 10 మాటలు మాట్లాడితే బ్యాంక్ బ్యాలెన్స్. పెళ్ళయింది, పెళ్ళయి పిల్లలున్న వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదంటే మీ కర్మ. కామం కాదు, కామం ఒకటి,
డబ్బు పిచ్చి ఒకటి, మదం ఎక్కి కొట్టుకొని వస్తున్నారు చూసావా, మదం ఎక్కి కొట్టుకొని వస్తున్నారు చూసావా. ఇవన్నీ ఏకమయ్యారనుకో ఆస్తులు కాదు అన్ని పోగొట్టుకున్న తర్వాత మీ లైఫ్ నాశనం. మీ భార్య బిడ్డలు రోడ్డు మీదకి రావాలి. ఎందుకు ఆ భార్య పిల్లలు ఉన్న వాళ్ళని, డబ్బున్న వాళ్ళని మీరు టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు? తప్పు అంటున్నా నేను, అది కరెక్ట్ గా మాట్లాడుతున్నా నేను. ఏదమ్మా నువ్వు ఇచ్చేస్తావా 1,50,00,000 మే నెలలో? ఎవరి సమక్షంలో ఇస్తావు? ఎవరి సమక్షంలో 1,50,00,000 ఇస్తావు? అంటే నువ్వు 1,50,00,000 తిన్నావా? ఇచ్చేయ్. అమ్మా ఒక మగాడు క్లియర్ గా చెప్తా నేను, మనది చూసావా, మనము మాయ మాటలు చెప్పకుంటే ఏ మగాడు మన వెనకాల రాడు. ఇప్పుడు నేనున్నా, ఏయ్ ఎవర్రా నువ్వు, రారా అన్నావనుకో, వామ్మో ఆ పిల్లతో పెట్టుకోకూడదు అంటారు. నువ్వు తప్పు ఆనకు కాదు అనాల్సింది, ఆ పిల్లని అనాలి. సరే నువ్వు ఎన్ఆర్ఐ, నువ్వు ఆనకే టార్గెట్ చేసుకున్నావంటే నువ్వు ఎన్ని రోజుల నుంచి ఆన మీద నిఘా పెట్టావు? ఎన్ని రోజుల నుంచి నిఘా పెట్టుంటాడు? నిఘా పెట్టుంటది, మామూలు నిఘా కాదు. అయితే ఆమెది తప్పు లేదు, మా పిల్లదేం తప్పు లేదు అని మీరు ఇప్పుడు అంటున్నారు. ఎందుకు? బయటకు వచ్చిన తర్వాతనా? మరి ఇంతకు ముందు ఏమైపోయింది మీ బుద్ధి? ఈ సోషల్ మీడియాలో అశ్వర్ రెడ్డి అనే ఒక మహిళ, ఒక హీరోయిన్ అనుకోండి, మన రామ్ గోపాల్ వర్మ గారు ఆమెకు విస్కీ వేసి కూడా అని నాకిర్రు. అటువంటి వ్యక్తి ఆమెని పెళ్ళి చేసుకుంటాం అని చెప్తే ఒకడు 9 కోట్లు కొట్టినాడు. అంటే పెళ్లి పేరుతోటి 9 కోట్లు నొక్కింది ఈమె. నొక్కిన ఆ పైసల్లో నొక్కిందని చెప్పేసి కేసు పెడితే ఆ కేసు పెట్టిరనే భయంతో 1,50,00,000 ఇస్తా, మిగతా పైసలు నేను తర్వాత సెటిల్ అయిన తర్వాత ఇస్తా అని అన్నదంటే ఒకటి ఆలోచన చేయండి. ఎంత మనం ఇంత మాట అంటుండే అనుకోవద్దు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు ఎట్లా అమౌంట్ అంతగానో ఇస్తావు చెప్పు? ఒక అమ్మాయి నేను డైరెక్ట్గా వచ్చేసి ఏదో నేను పెళ్లి చేసుకుంటా రేపు ఫస్ట్ నైట్ అని అన్నా కానీ ఇచ్చుడేనా? ఇక ఆలోచన చేయండి. అసలు సోషల్ మీడియాని ఎట్లా వాడాలి? ఇప్పుడు మన సజ్జనార్ సార్ నెలకు ఒక వీడియో చేసి మొత్తుకుంటాడు. ఏమంటాడు తెలుసా? సోషల్ మీడియాలో చాలామంది ఫ్రాడ్లు ఉన్నారు, ఎవరిని నమ్మకండి, మనీ ఎవరికి ఇవ్వకండి, ఎవరైనా కాల్స్ చేసి అడిగినా కూడా మనీ ఇవ్వకండి, కొట్టకండి, లవ్ పేర్లతోటి కూడా నాటకాలు ఆడతారా అని చెప్పేసి మన సజ్జనార్ సార్ గారు ఎన్నో వీడియోలు పెడతారు. అలాంటివి చూస్తూ ఉంటూ కూడా మీరు ఇలా మోసపోయి స్టేషన్లకి వెళ్ళి కేసు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు లేడీస్ అన్న తర్వాత అప్పట్లాగా లేరు, ఇప్పుడు డ్రమ్లలో కూడా వేసేట్లాగా ఉంది. ఎవడైనా ఇస్తాడా అండి? 9 కోట్లు పెళ్ళైన తర్వాత ఇచ్చుకోలేవా నువ్వు? అది నీ తప్పు. అంటే ఇది ఆర్థిక సంబంధం లాగానే ఉంది కానీ ప్రేమ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఈయనేమో అమ్మాయిని కొట్టడానికి ట్రై చేసిండు, ఆమెమో డబ్బులు వస్తుందని తీసుకోవడానికి ట్రై చేసింది. ఇద్దరి తప్పే ఉంది. డబ్బు సమస్య కాదు ఇక్కడ, ప్రేమ లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్. లవ్ లేదు, పాడు లేదు, డబ్బుల మహిమ. ఈయన డబ్బులు ఇచ్చి ఆకర్షించుకోవాలి, ఈయన చూశాడు. డబ్బులు వస్తున్నాయి కదా, ఈమె ఆకర్షించుకుంది. ఇద్దరు దొంగలే ఓవరాల్ గా చూస్తే కనుక ఇద్దరు దొంగలే. డబ్బులు తింటుంది, ఈయన డబ్బులు ఇస్తున్నాడు అంతే. లోకంలో అబ్బాయిలు లేరా కరవా? ఈయనకి అమ్మాయిలు కరవా? డబ్బు ఆశ పెట్టాడు, సెలబ్రిటీ హోదా వచ్చింది కాబట్టి అది చేసుకుందా, బాగుంది అమ్మాయి. ఫస్ట్ అన్మ్యారీడ్ కాబట్టి, ఈయన మ్యారీడ్ కాబట్టి అట్లా ఆలోచించినట్టుంది. మళ్ళీ పెళ్లి విషయం కూడా దాపెట్టారు. వాళ్ళ ఎంక్వైరీలు తెలిసిన తర్వాత సెకండ్ హ్యాండ్ అని తెలవడం జరిగింది. ఆయన వీళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఏదో సంథింగ్ కేసులు ఉన్నాయి, వద్దు మాకు సంబంధం సెట్ కాదన్న ఉద్దేశంతోనే వాళ్ళు వద్దనుకున్నారు. ఇప్పుడు డబ్బులు ఎవరైనా ఇస్తే వద్దంటారా? చిన్న పిల్లగాడైనా వద్దంటాడా? వస్తున్నది ఇవ్వడం తప్పు, ఇవ్వడం తప్పు. అంటే ఎందుకు ఇస్తాడని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు కదా ఇచ్చేటప్పుడే. ఇవో ఎందుకు ఇస్తాడు అన్నది క్వశ్చన్ అంటే ఎవరు చేయడు. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నానంటే ఇప్పుడు మీరే ఉన్నారు, శాలరీకి వర్క్ చేస్తున్నారు. మీ సార్ ఒక 30,000 కాకుండా 40,000 మీ పాకెట్లో పెట్టాడు. ఎందుకు ఇచ్చావు సార్ అని అడుగుతావా? అబ్బా సార్ ఎందుకు నా వర్క్ నేను వచ్చేసి తీసుకున్నానని అనుకుంటాడు. ఆమె కూడా అట్లే అనుకోవచ్చు, అరే నా లవ్ని గుర్తించి, నా ప్రేమను గుర్తించి, నన్ను గుర్తించి పైసలు ఇవ్వచ్చు అనొచ్చు. ఓవరాల్గా ఇద్దరు దొంగలే. అర్థమైందా? ఈమె వాడుకున్నది, ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇద్దరు అమ్మాయి పోదని ఈమె, అబ్బాయి దొరకడని ఈయన డబ్బులు అమ్మాయి అని. ఓవరాల్గా 1.50 lakhs మేలో తీసుకుంటారు కదా ధర్మేంద్ర. అవి అవన్నీ వస్తాయి. మిగతా 750 లక్షలు
తర్వాత చూసుకుందాంలే ఆమె సంపాదించినప్పుడు, ఓకేనా? అవదన్నా వస్తాయి. అంటే పేబ్యాక్ మిగతా అమౌంట్ పేబ్యాక్ చేస్తాను అష్యూరిటీ మీకు ఫోన్ పే ఆన్లైన్ పేమెంట్ 1.5 CR చేస్తా అంటుంది. అది కూడా చేయొద్దని నేను అంటున్నాను. ఎందుకు? అయిపోయింది కదా. ధర్మేంద్ర నువ్వు అంతగానో లవ్ చేస్తున్నావు కదా, ఒక ప్రియురాలికి ఇచ్చేసినని వదిలే. నీ లవ్ ప్యూర్ లవ్ అని నిరూపించుకొని పైసలు అడుగుకుంటే ప్యూర్ లవ్ అయిపోతుంది, ఓకేనా? అశ్విత్ అంటే ప్యూర్ లవ్ కాదు కాబట్టి నువ్వు ప్యూర్ లవ్ అంటే అది మొత్తం వదిలే. ఇంకోసారి ఒక సజెషన్ ఏంటంటే, దయచేసి అబ్బాయిలారా మా పరుగులు తీయకండి, ఓకేనా? ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి కదా అమ్మాయిలను, ఓకేనా? అమ్మాయిలను ప్రేమగా చూసుకోండి, ప్రేమగా చూడండి, మీ ప్రేమ పంచండి. అమ్మాయిలు మీరు కూడా చాలా డేంజర్గా తయారవుతున్నారు ఈ మధ్యన, ఓకేనా? ఒకడేమో డ్రమ్లు వేస్తాడు, ఒకడేమో కుక్కర్లు వేస్తారు, ఒకరు అదే అవుతారు. ఇప్పుడేమో పైసలు మొత్తం ఖాళీ చేయడానికి తయారయ్యారు. కొంచెం అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చేయగాల్చిన తర్వాత ఆకుల్ని పట్టుకుంటే వేస్ట్. ఏ ఒక్క రూపాయి రాదు. కోర్టులో వెళ్తే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.